వారిలో ప్రార్థన ఆలకించేవారుగా లేరు. కానీ నా ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. స్తుతులు అంగీకరించువాడు, ప్రార్థన ఆలకించువాడు. చూడండి, దేవాలయంలో స్తుతులు, ఆరాధన, అర్పణ, ప్రార్థనలు కూడా ఉన్నాయి. క్రమం ఎలా ఉందో మనం అబ్జర్వ్ చేయాలి. మొదట ఏముండాలి? ఆరాధన. తర్వాత ఆరాధన అంటే అందులో పాటలు ఉన్నాయిలేండి. ఆరాధన తర్వాత అర్పణ, అర్పణ తర్వాత ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మందిరంలో జరుగుతాయి. సియోనులో మందిరంలో జరగవలసినవి ఇవన్నీ. ఆరాధనలు ఇవన్నీ భాగాలే. దీనులమైన మనము ప్రార్థించగా ఆయన విన్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు. మనం కళ్ళు మూసుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మనం నడుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మనం కూర్చుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మనం ప్రయాణాలు చేస్తున్నాం, ప్రార్థనలోనే సాగుతున్నాం. అయితే ఆయన వింటూనే ఉన్నాడు. ఎప్పుడూ ప్రార్థన ఆలకించువాడుగానే ఉన్నారు. రాత్రులు పగలు, సమయాలు, అసలు ఏ సమయమైనా సరే ఆయన ప్రార్థన ఆలకించువాడుగానే ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఇప్పుడు తెల్లారింది, కొందరికి చీకటి అవుతుంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆరాధనలో ఉన్నాము, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళకి రాత్రులు, ఇంకొంతమంది తెల్లవారుజామున, ఇంకొంతమంది సాయంత్రాలు. అనగా నిమిషము కూడా ఈ ప్రపంచంలో ప్రార్థనలు, ఆరాధనలు దేవునికి వెళ్తూ ఉన్న విషయాన్ని మనం గమనిస్తే ఒక్క నిమిషము, ఒక్క సెకండ్ కూడా ఎక్కడ ఖాళీ ఉండట్లేదు. ఆయనకు స్తుతులు వెళుతూనే ఉన్నాయి, ప్రార్థనలు వెళుతూనే ఉన్నాయి. రేయింబగళ్ళు అనుక్షణము ఆరాధించబడుతున్న దేవుడు మన దేవుడు. అనేకుల ప్రార్థనలు ఆలకించి సమాధానం ఇస్తున్నవాడు మన దేవుడు. సర్వశరీరులు నీ యొద్దకే వస్తారు. ప్రార్థన ఆలకించే దేవుడు, మహోన్నతుడైన దేవుని దగ్గరికి అనేకులు వస్తారు, సర్వశరీరులు వస్తారు. ముఖ్యంగా మన సమయంలో ఇప్పుడు మనం వచ్చాము, మనం ఆయన యొద్దకు వచ్చాము. సియోనులో ఉన్నాము అంటే, మందిరంలో ఉన్నామంటే మనం ఆయన దగ్గరికి వచ్చాము. మహోన్నతుడైన దేవుని దగ్గరికి మనం వచ్చాము. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించుటకు, ఆరాధించుటకు, ఆయనకు అర్పించుటకు వచ్చాం. ఆయన్ని గణపరచుటకు వచ్చాం. ఆయనకే మహిమ చెల్లించుటకు, ఆయనకే ప్రార్థనలు చేయుటకు, ఆయనకే స్తుతులు చెల్లించుటకు ఆయన దగ్గరికి వచ్చాము. చూడండి, సర్వశరీరులు నీ యొద్దకు వస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి వెళ్తున్నాను, ఆరాధనకి వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, సహవాసానికి వెళ్తున్నాను, ఏ మాటలన్నా వాడినివ్వండి, మనం ఆయన దగ్గరికి వస్తున్నాం. ఆయన్ని గణపరచడానికి వస్తున్నాము. అయితే ఆయన దగ్గరికి మనం ఇలా వస్తూ ఉండగా